లేదు. నేను మీకు ముందే చెప్పినట్టుగా డాక్టర్ ఎంఏ మలిక్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ ఎకనామిక్స్, జీడీసీ కూకట్పల్లి. Today we are going to discuss consumer surplus. పీజీ ఎంట్రన్స్కు, పీజీ ఎకనామిక్స్ ఎంట్రన్స్కు తెలంగాణలోని వివిధ జిల్లాల విద్యార్థులకు, ప్రభుత్వ కళాశాలల విద్యార్థులకు ఇస్తున్న శిక్షణలో భాగంగా ఈ క్లాస్ను మనం చెప్పుకుంటున్నాం. ఇప్పటి వరకు అర్థశాస్త్ర పరిచయము మరియు వినియోగదారుని ప్రవర్తన గురించి కొన్ని టాపిక్స్ మీరు విన్నారు. అందులో కార్డినల్ ఎనాలిసిస్లో చివరి అంశంగా కన్జ్యూమర్ సర్ప్లస్ టాపిక్ను మనం చెప్పుకోబోతున్నాం. అఫ్ కోర్స్ ఇట్ ఈస్ ఆల్సో పార్ట్ ఆఫ్ ది ఆర్డినల్ ఎనాలిసిస్ కూడా. నేను మీకు ఈ టాపిక్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తాను. అయితే ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ టెర్మినాలజీ అంతా ఇంగ్లీష్లో ఉంటుంది, కానీ డోంట్ వరీ, నేను ప్రతి టెర్మ్ను తెలుగులో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కనుక దయచేసి తెలుగు మీడియం పిల్లలు ఎవరు కూడా భయానికి లోను కావద్దు. ఇంగ్లీష్ టెర్మినాలజీ, ఎకనామిక్స్ విద్యార్థులందరికీ కూడా ఇంగ్లీష్ టెర్మినాలజీ తప్పనిసరి అవసరము. కనుకనే నేను ఇంగ్లీష్లో పీపీటీ రూపొందించాను. ఇంగ్లీష్ టెర్మినాలజీ తెలుసుకుంటూ దానికి నేను తెలుగులో చెప్పినప్పుడు ఆ తెలుగు పదాలని రాసుకుంటూ ఆ కాన్సెప్ట్ను, భావనను అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. సరిపోతుంది. టెర్మినాలజీని తెలుగులో రాసుకోండి, ఆ భావనను అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. నేను ఏవైనా పాయింట్స్ చెప్తున్నప్పుడు ఇంగ్లీష్లో ఇది జ్ఞాపకం ఉండదు అని అనుకున్నప్పుడు తెలుగులో ఒక నోట్ ప్యాడ్ పక్కన పెట్టుకొని తెలుగులో దాన్ని రాసే ప్రయత్నం చేయండి. చిన్న చిన్న టాపిక్స్ను ఒక్కొక్కరం 40 నిమిషాలను చెప్తున్నాం కనుక తగినంత సమయం దొరుకుతుంది. నేను స్లోగానే వెళ్తుంటాను, మీరు మీకు అవసరమైన పాయింట్స్ని నోట్ చేసుకునే ప్రయత్నం చేయండి. క్లాస్ తర్వాత నేను సాధ్యమైనంత మేరకు ఒక 5 minutes మీకు అవకాశం ఇస్తాను. అప్పుడు ఇంటరాక్ట్ కావచ్చు, లేదా ఆ తర్వాత కూడా నేను చెప్పిన టాపిక్ మీద కావచ్చు, ఇంకా దేని మీదైనా కావచ్చు, నాతో ఇంటరాక్ట్ కావాలనుకుంటే వాట్సాప్ గ్రూప్లో యూ కెన్ ఆస్క్ ద క్వశ్చన్స్. గ్రూప్లో కాదు, గ్రూప్లో అందరికి ఇబ్బందిగా ఉంటుంది. దాంట్లో నా నంబర్ ఉంటుంది, ఇవాళ పంపిన నా నంబరు. ఆ నంబర్కి మీరు ఇంటరాక్ట్ కావచ్చు. ఎకనామిక్స్కి సంబంధించిన టాపిక్స్ విషయంలో, డౌట్స్ విషయం ఎప్పుడైనా మీరు మెసేజ్ చేస్తే ఐ విల్ రెస్పాండ్, నో ప్రాబ్లం. ఓకే, సో లెట్ us start the class. So far we have 17 members. Okay, this is the consumer surplus. This is my introduction. This is my phone number and this is mail ID. కన్జ్యూమర్ సర్ప్లస్ అంటే వినియోగదారుని మిగులు. కన్జ్యూమర్ సర్ప్లస్ మీన్స్ ఇన్ తెలుగు వినియోగదారుని మిగులు. హూ ఇస్ కన్జ్యూమర్? హూ కన్జ్యూమ్స్? ద పర్సన్ హూ కన్జ్యూమ్స్ ఇస్ కన్జ్యూమర్, దట్స్ ఆల్. ఎవరు వినియోగదారుడు? వినియోగించేవారు వినియోగదారు. వినియోగించడం అంటే ఇప్పుడు నేను కంప్యూటర్ను వినియోగిస్తున్నాను, వినియోగదారు. మనం బట్టలను వినియోగిస్తాం, వినియోగదారు. అన్నం తింటాం, వినియోగదారు. ఆ రకంగా ఈ ప్రపంచంలో మనుషులందరూ వినియోగదారు. ఆ మాటకు వస్తే ప్రతి ప్రాణమున్న జంతువులు, వృక్షాలు అన్నీ కూడా వినియోగదారు. అయితే ప్రొడ్యూసర్స్ అందరు కాకపోవచ్చు, కానీ ప్రొడ్యూసర్స్ అందరు వినియోగదారులే. కన్జ్యూమర్స్ అందరూ ప్రొడ్యూసర్స్ కాకపోవచ్చు, కానీ ప్రొడ్యూసర్స్ అందరూ వినియోగదారులే. ఉత్పత్తిదారులు అందరూ కాకపోవచ్చు, వినియోగదారులు అందరూ ఉత్పత్తిదారులు కాకపోవచ్చు, కానీ ఉత్పత్తిదారులు అందరూ వినియోగదారులు. ఫర్ ఎగ్జాంపుల్, రైతులు పంటను పండిస్తారు, ఆ ధాన్యాన్ని తింటారు కూడా. కనుక రైతులు వినియోగదారులు కూడా, ప్రొడ్యూసర్స్ కూడా.
కానీ ఒక స్టూడెంట్గా నువ్వు అన్నాన్ని తినొచ్చు, కానీ దాని ప్రొడక్షన్ ప్రాసెస్ లో పాల్గొనకపోవచ్చు. కనుక వినియోగదారుడు అయిన ప్రతి వ్యక్తి ప్రొడ్యూసర్ కానక్కర్లేదు, కానీ ప్రొడ్యూసర్ అయిన ప్రతి వ్యక్తి వినియోగదారుడు కావచ్చు. ఆ రకంగా వినియోగదారుడు అంటే వినియోగించేవాడు అంతే, ఇంకా దానికి పెద్ద వేరే మీనింగ్ ఏమీ లేదు. అయితే ఇక్కడ వినియోగదారుని మిగులు అన్న అంశాన్ని గురించి మనం మాట్లాడుతున్నాం. వినియోగదారుని ప్రవర్తనలో భాగంగా అందరూ కూడా మ్యూట్ చేయండి, అదర్వైజ్ ఐ విల్ మ్యూట్ ఆల్. సో ఇక్కడ మనం మాట్లాడుతుంది వినియోగదారుని మిగులును గురించి, వినియోగదారుని ప్రవర్తనలో భాగంగా. అంటే వినియోగదారుడు తాను వినియోగించేటప్పుడు ఎలా ప్రవర్తిస్తాడు, హౌ హీ బిహేవ్స్ వైల్ కన్జ్యూమింగ్ అనే అంశాన్ని గురించి మనం మాట్లాడుతున్నాం. అందులో భాగంగా కన్జ్యూమర్ సర్ప్లస్, వినియోగదారుని మిగులును గురించి ఈరోజు మాట్లాడుకుంటున్నాం. ఈ వినియోగదారుని మిగులు అనే భావన, ద కాన్సెప్ట్ ఆఫ్ దీస్ కన్జ్యూమర్ సర్ప్లస్ ఫస్ట్ ఇంట్రడ్యూస్డ్ బై ఏ ఫ్రెంచ్ సివిల్ ఇంజనీర్. ఆ సివిల్ ఇంజనీర్లను ఎవరంటామంటే ఆనకట్టలు కట్టేవారు, కన్స్ట్రక్షన్, ఏ నిర్మాణమైన చేసేవారు. ఈ భవనాలు నిర్మాణం చేయవచ్చు, ఆనకట్టల నిర్మాణం చేయవచ్చు, ఏదైనా బ్రిడ్జ్ల నిర్మాణం చేయవచ్చు. ఏ నిర్మాణం చేసే వాళ్ళనైనా సివిల్ ఇంజనీర్ అంటారు. ఆయన సివిల్ ఇంజనీరు కమ్ ఎకనామిస్ట్ అనమాట. ఎవరు? ఈ జూల్స్ డ్యూపిట్. ఈ ప్రశ్న అడుగుతారమ్మా, వినియోగదారుల గురించి మొదటిసారి చెప్పినది ఎవరు అని అడిగే అవకాశం ఉంటుంది. అది డ్యూపిట్. తెలుగులో కూడా డ్యూపిట్ అని రాసుకోవచ్చు. డాకు కొమ్మిచ్చి, దీర్ఘమిచ్చి, యావత్తిచ్చి, పీట్ పాకుగుడి, టాకు రకాల డ్యూపిట్ అని కూడా రాసుకోవచ్చు మిత్రులు. డ్యూపిట్ వినియోగదారుని మిగులును గురించి మొట్టమొదటిసారి మనకు తెలియపరిచింది ఇంజనీర్ అండ్ ఎకనామిస్ట్ అయినటువంటి డ్యూపిట్. ఆయన ఆనకట్టను నిర్మిస్తున్నప్పుడు ఈ ఆనకట్ట ద్వారా ఎంత ప్రయోజనం ఉంటుంది, ఈ ఆనకట్ట ద్వారా వచ్చే నీళ్ల ద్వారా రైతులు ఎంత దానికి ప్రతిగా చెల్లించడానికి ఇష్టపడతారు, వారు ఎంత ప్రయోజనం పొందుతారు అనే దాని మీద ఆలోచించి ఈ వినియోగదారుని మిగులు అనే భావనను అభివృద్ధి పరిచారు. ఆ తర్వాత ఎకనామిక్స్లో దాన్ని డెవలప్ చేసింది, మీరు మైక్రో ఎకనామిక్స్లో ప్రధానంగా వినే పేరు ఆల్ఫ్రెడ్ మార్షల్. మనకు వెల్ఫేర్ డెఫినేషన్ ఇచ్చిన ఆల్ఫ్రెడ్ మార్షల్. చాలా టాపిక్స్ మనం ఆయన రచించిన ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎకనామిక్స్ అనే గ్రంథం నుంచే మైక్రో ఎకనామిక్స్ అంతా కూడా దాదాపు 90% ఇప్పటి వరకు కూడా 90% టాపిక్స్ వి రీడ్ ఫ్రమ్ ఆల్ఫ్రెడ్ మార్షల్స్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎకనామిక్స్. అట్లా ఈ ఆల్ఫ్రెడ్ మార్షల్ ఎకనామిక్స్లో ఈ కన్జ్యూమర్ సర్ప్లస్ భావనను కూడా అభివృద్ధి పరచడం జరిగింది. అయితే ఈ కన్జ్యూమర్స్ బిహేవియర్ విషయంలో ఆల్ఫ్రెడ్ మార్షల్ చేసిన కార్డినల్ విశ్లేషణ ఏదైతే ఉందో అది కొంత విమర్శకు లోను కావడంతో దానిపైన వచ్చిన ఆర్డినల్ విశ్లేషణ, అది మీరు బహుశా నా తర్వాత నెక్స్ట్ టాపిక్ గోపాలకృష్ణ సార్ గారు మీకు చెప్పబోతున్నారు, అప్పుడు మీరు అర్థం చేసుకుంటారు ఆర్డినల్ విశ్లేషణను. ఆర్డినల్ విశ్లేషణ ఉదాసీనత వక్రరేఖల సహాయంతో అభివృద్ధి పరిచిన జేఆర్ హిక్స్ కూడా ఈ కన్జ్యూమర్ సర్ప్లస్ గురించి మనకు తెలియచెప్పడం జరిగింది. ఐసి అనాలిసిస్ ద్వారా, అంటే కార్డినల్ యూటిలిటీ అనాలిసిస్ తన ప్రాధాన్యతను కోల్పోతున్న దృష్ట్యా దానిపైన వచ్చిన విమర్శల కారణంగా అదే కన్జ్యూమర్ బిహేవియర్ను విశ్లేషించిన జేఆర్ హిక్స్ ఐసి అంటే ఇండిఫరెన్స్ కర్వ్స్, ఉదాసీనత వక్రరేఖలు, ఈ ఉదాసీనత వక్రరేఖల సహాయంతో వినియోగదారుని ప్రవర్తనను అధ్యయనం చేసిన జేఆర్ హిక్స్ కూడా ఈ ఐసి అంటే ఉదాసీనత వక్రరేఖల సహాయంతో కన్జ్యూమర్ సర్ప్లస్ ఎలా ఉంటుందో కూడా మనకు చెప్పాడనమాట. అట్లా మీకు ఎవరైనా ప్రశ్న కన్జ్యూమర్ సర్ప్లస్ గురించి మొదటిసారి తెలిపినది ఎవరు అంటే డ్యూపిట్ అని పెట్టాలి. కన్జ్యూమర్ సర్ప్లస్ గురించి అర్థశాస్త్రములో దానిని అభివృద్ధి పరిచినది ఎవరు అంటే మార్షల్ అని పెట్టాలి. అలా కాకుండా ఈ క్రింది వారిలో కన్జ్యూమర్ సర్ప్లస్ గురించి వివరించినది ఎవరు అని వచ్చింది అనుకోండి, ద పర్సన్స్ రిలేటెడ్ విత్ ది కన్జ్యూమర్ సర్ప్లస్ ఫ్రమ్ ది బిలో అని వచ్చి నెంబర్ 1 జూల్స్ డ్యూపిట్, నెంబర్ 2 మార్షల్, నెంబర్ 3 జేఆర్ హిక్స్, నెంబర్ 4 ఆల్ ది ఎబో అని అన్నాం అనుకోండి, అప్పుడు ఎవరు ఏ ఆన్సర్ పెట్టాలమ్మా? మీకు అలో చేశాను, మీరు అన్మ్యూట్ చేసుకోవడానికి. ఎవరైనా చెప్పాలని మార్షల్ సార్ వినియోగదారుని మిగులును గూర్చి తెలియపరిచిన వారు అని
నేనేమంటానంటే కింద ఏ జూల్స్ డ్యూపిట్, బి ఆల్ఫ్రెడ్ మార్షల్, సి జేహారిక్స్, డి ఆల్ ది ఎబో అంటాను. అప్పుడు ఆన్సర్ ఏం పెడతారు? నేను అదే చెప్పాను, చాలా కేర్ఫుల్గా ఉండండి. ఒకవేళ వినియోగదారుని మిగులును గూర్చి పరిచయం చేసిన వారు, మొదటగా తెలిపిన వారు అంటే డ్యూపిట్ పెట్టాలి. వినియోగదారుని మిగులును గూర్చి అర్థశాస్త్రములో మొదటగా అభివృద్ధి పరిచిన వారు అంటే మార్షల్ పెట్టాలి, మార్షల్ పెట్టాలి. కానీ నేను అడిగిన ప్రశ్న ఏంటంటే వినియోగదారుని మిగులును గూర్చి ఈ క్రింది వారిలో తెలియపరిచిన వారు అని అన్నప్పుడు ఏ బి మార్షల్, సి జేఆర్ఎక్స్, ఫోర్ ఆల్ ది ఎబో. ఎవరిని పెడతారు? ఆల్ ది ఎబో అని పెట్టాలి. ఆల్ ది ఎబో అని పెట్టాలి. చాలా కేర్ఫుల్ గా అమ్మా. మీకు ఈ మల్టిపుల్ చాయిస్ ఆన్సర్స్ ఇచ్చినప్పుడు చాలా కేర్ఫుల్ గా ఉండాలి. మీకు తెలుసు డ్యూపిట్ మొదటగా తెలియపరిచిన వాడని తెలుసు. ఓహో వినియోగదారులు తెలియపరిచినారు అనగానే డ్యూపిట్ పెట్టి డ్యూపిట్ ఉంది పెట్టేసి వెళ్ళిపోదాం అనుకోవద్దు. ఇంకా మొత్తం కింది ఆప్షన్స్ అన్నింటిని తప్పనిసరిగా చదవాలి. మల్టిపుల్ చాయిస్ లో ఎంత ఈజీయో అంత హార్డ్ కూడా, మిమ్మల్ని మిస్గైడ్ చేస్తాడు. ఓకే, కింద జూల్స్ డ్యూపిట్ అని నీకు తెలిసినప్పటికీ దాన్ని అట్లే పట్టుకో, ఎక్కడన్నా పారిపోతే అట్లే అక్కడ ఒక ఏళ్ళు పెట్టి కింది కూడా ఆన్సర్ చదవాలి. ఓహో మార్షలు, హిక్స్, పై వారందరూ వీరందరూ కూడా తెలియపరిచారు కదా. ఓహో, అప్పుడు మళ్ళీ నువ్వు ఆలోచించి కాదు డ్యూపిట్ తెలియపరిచాడు, కానీ డ్యూపిట్ తో పాటు మార్షల్ తెలియపరిచాడు, ఆయనతో పాటు హిక్స్ తెలియపరిచాడు, కనుక పైవారందరూ అనేది ఆన్సర్ అనేదానికి రావాలి. అలా కాకుండా నువ్వు తొందరపడి జూల్స్ డ్యూపిట్ అని పెట్టి వెళ్ళిపోయినావు అనుకో, ఇంకో క్వశ్చన్ నేను చదువుకోవచ్చు తొందరగా అనుకుని పప్పులో కాలేసిన వాళ్ళు అవుతారు. మీరు 100% కరెక్ట్ ఆన్సర్ చేసినాం అనుకుంటారు, నాకు తప్పనిసరిగా 1 మార్క్ వస్తుందని మీరు కౌంట్ చేసుకుంటారు. కానీ మీకు అక్కడ 0 మార్క్ వస్తుంది. 100% ప్లేస్లో 0 అయిపోతుంది. అట్లా మార్క్స్ తగ్గిపోతాయి, ర్యాంక్స్ తగ్గిపోతాయి, మీ ఎక్స్పెక్టేషన్స్ మీరు రీచ్ కాదు. కనుక దయచేసి ప్రశ్నను బాగా చదవడంతో పాటు ప్రశ్న క్రింద ఉన్న 4 ఆప్షన్స్ని తప్పనిసరిగా చదివిన తర్వాతనే ఆన్సర్ చేయాలి. ఇది అందరూ గుర్తుపెట్టుకోండి దయచేసి. ఓకే, రైట్. నెక్స్ట్, concept of consumer surplus. It explains how far the consumer is ready to pay for the goods and services that are wanted. Consumer, how much is ready to pay for a good, for a commodity or a service. వినియోగదారు భావన ఏం చెప్తుందంటే, వినియోగదారుడు తనకు కావాలనుకునే వస్తువు కోసం కానీ సేవల కోసం కానీ ఎంత మొత్తము చెల్లించడానికి ఇష్టపడుతున్నాడు అనే భావన ప్రధానంగా తెలియజేస్తుంది. తనకు కావలసిన వస్తువు కోసం కానీ లేదా సేవల కోసం కానీ వినియోగదారుడు ఎంత మొత్తములో చెల్లించడానికి ఇష్టపడుతున్నాడు. కన్జ్యూమర్ ఇస్ రెడీ, హౌ ఫార్ ద కన్జ్యూమర్ ఇస్ రెడీ టు పే, ఎంత మొత్తాన్ని చెల్లించడానికి ఇష్టపడుతున్నాడు అనే భావనను ప్రధానంగా తెలియజేస్తుంది. ఓకే, అయితే అతను ఒక వస్తువుకు ఒక సేవకు ఎంతనో కొంత చెల్లించాలని అనుకుంటాడు, తను కావాలనుకున్నాడు. కానీ ఏమవుతుంది, however due to market forces the price of that wanted commodities is more than or less than the consumer's willing price. ఇంతకుముందు మనం అనుకున్నాం కదా, ఒక వస్తువు కోసం కానీ సేవ కోసము కానీ కన్జ్యూమర్ ఎంత చెల్లించాలనుకుంటున్నాడు అనే దానిని వినియోగదారుడు మీకు తెలియజేస్తుందని అనుకున్నాం. అయితే మార్కెట్ ఫోర్సెస్ కారణంగా, అంటే దాన్ని ఏమంటాం మనం, విల్లింగ్ ప్రైస్ అంటాం. ఒక వస్తువుకు ఒక సేవకు తను ఎంతైతే చెల్లించాలనుకుంటున్నాడో దానిని మనం ఏమంటామంటే కన్జ్యూమర్స్ విల్లింగ్ ప్రైస్ అంటాం. అంటే వినియోగదారుడు చెల్లించాలనుకున్న ధర అంటాం. కన్జ్యూమర్స్ విల్లింగ్ ప్రైస్ అంటాం. అంటే ఒక కమాడిటీని కానీ సేవను కానీ కావాలనుకున్నప్పుడు తాను ఎంతైతే చెల్లించాలనుకున్నాడో దానిని ఏమంటాం మనం, కన్జ్యూమర్స్ విల్లింగ్ ప్రైస్ అంటాం. ఏమంటాం, వినియోగదారుడు చెల్లించాలనుకున్న ధర అంటాం. అయితే మార్కెట్లో
ఈ వినియోగదారుడు ఆ వస్తువు యొక్క ధర లేదా ఆ సేవ యొక్క ధర, సేవ అంటే ఏందమ్మా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు బ్యూటీ పార్లర్ వెళ్ళాలి, అక్కడ మీకు ఏమైనా వస్తువు ఇస్తారా? ఏమి ఇయ్యరు. మీ ముఖానికి ఎంత ఏదన్నా మసాజ్ చేస్తారు లేదా వెంట్రుకలకి ఏదన్నా కట్ చేస్తారు, పంపించేస్తారు. అది సేవ. అంటే ఏ వస్తువు తీసుకోకుండానే నువ్వు వాళ్ళ దగ్గర సేవను పొంది కొంత చెల్లించాలనుకున్నావు. నువ్వు బ్యూటీ పార్లర్ పోయినప్పుడు నువ్వు వెంట్రుకలను సరిగ్గా కట్ చేయడం కోసం ఒక 100 రూపాయలు లేదా 1000 రూపాయలు ఇవ్వాలని అనుకున్నావు. దట్ ఈస్ విల్లింగ్ ప్రైస్. అది సేవ. వస్తువు లేదా ఒక నోట్బుక్ కొనాలనుకున్నావు, నోట్బుక్ ఎంత చెల్లించాలనుకుంటున్నావు అనేది ఒకటి అనుకుంటావు. ఓహో 25 రూపాయలకు వచ్చే నోట్బుక్ నేను తీసుకుంటాను అని అనుకుంటావు. దట్ ఈస్ విల్లింగ్ ప్రైస్. సేవకైతే ఇంతకుముందు బ్యూటీ పార్లర్ విషయం చెప్పాను, లేదా నోట్బుక్. వస్తువు కోసం కానీ సేవ కోసం కానీ నువ్వు ఎంతైతే చెల్లించాలనుకుంటావో దాన్ని మనం చెల్లించాలనుకున్న ధర లేదా విల్లింగ్ ప్రైస్ అంటాం. కానీ మార్కెట్కు వెళ్ళేసరికి ఆ నోట్బుక్ ధర నువ్వు అనుకున్న దానికంటే ఎక్కువనైనా ఉండొచ్చు, తక్కువనైనా ఉండొచ్చు. ఎక్కువనైనా ఉండొచ్చు, తక్కువనైనా ఉండొచ్చు. నువ్వు 100 రూపాయలు చెల్లిస్తాను బ్యూటీ పార్లర్ అనుకున్నావు, కానీ 100 రూపాయలకి ఏమీ రాదమ్మా, ఇక్కడ 1000 రూపాయలని అన్నారు అనుకోండి. లేదు 100 రూపాయలు చెల్లిస్తానని నువ్వు అనుకున్నావు, 50 రూపాయలకే వెంట్రుకలు కట్ చేస్తామమ్మా అని అన్నారు అనుకోండి. అట్లా మార్కెట్ ఫోర్సెస్ అంటే మార్కెట్లో ఉన్న డిమాండ్ అండ్ సప్లై ఆధారంగా మార్కెట్లో వస్తువుల ధరలు నిర్ణయం అవుతాయి. ఆ తర్వాత మీరు చదువుతారు ధరలు ఎట్లు నిర్ణయం అవుతాయని. అట్లా ఆ మార్కెట్లో నిర్ణయమైన ధర, మార్కెట్లో ఉన్న ధర నీవు చెల్లించాలనుకున్న ధర కంటే డిఫరెన్స్గా ఉండవచ్చు. ఇది రెండవ అంశం. కన్జ్యూమర్ సర్ప్లస్లో నంబర్ 1 ఏంటంటే వస్తువుకు సేవకు కొంత చెల్లించాలనుకుంటాడు కన్జ్యూమర్. దట్ ఈస్ విల్లింగ్ ప్రైస్. రెండవది ఏంటి? ఆ చెల్లించాలనుకున్న ధరకు మార్కెట్లో ఉన్న ధరకు మధ్య తేడా ఉండవచ్చు. ఇది రెండవ అంశం. ఈ 2 పాయింట్లు మీరు గ్రహిస్తే ఇప్పుడు ఇఫ్ ద మార్కెట్ ప్రైస్ ఈజ్ లెస్ దెన్ ద విల్లింగ్ ప్రైస్, ద కన్జ్యూమర్ సర్ప్లస్ ఎరైజెస్. కన్జ్యూమర్ సర్ప్లస్ ఎరైజెస్ అంటే వినియోగదారుని మిగులు ఎప్పుడు వస్తుంది అంటే, మనం విల్లింగ్ ప్రైస్ అనుకున్నాం కదా, ఒక వస్తువుకు చెల్లించాలనుకున్నాం ఒక ధరను. ఓకే, రెండవది ఏంటి? మార్కెట్లో ఆ వస్తువుకు ఒక ధర ఉంది. ఈ విల్లింగ్ ప్రైస్ కంటే, నీవు చెల్లించాలనుకున్న ధర కంటే మార్కెట్లో ఉన్న ధర ఒకవేళ తక్కువగా ఉన్నట్లయితే అప్పుడు నీకు వినియోగదారుల మిగులు వస్తుంది. ఎవరో హ్యాండ్ రేజ్ చేశారు, నేనేమి ఇప్పుడు డౌట్స్ ఎంటర్టైన్ చేయదలుచుకోలేదు. చివరిన డౌట్స్ ఎంటర్టైన్ చేద్దాం. చివరిన ఒకవేళ సమయం మీకు సరిపోకపోతే తర్వాత వాట్సాప్లో కానీ ఇంకే విధంగానైనా కానీ మనం డౌట్స్ డిస్కస్ చేద్దాం. కానీ ఈ మధ్యలో మాత్రం డౌట్స్ వద్దు. మీ డౌట్స్ ఉంటే మీరు అలాగే పెట్టుకోండి. అన్లెస్ నా క్లాసు ఒకవేళ మీకు వినబడకపోతే తప్ప మీరు క్లాస్ను స్టాప్ చేసే ప్రయత్నం చేయకండి. ఓకే, 1904 ఎవరో హ్యాండ్ రేజ్ చేశారు, డౌన్ ది హ్యాండ్. ఇప్పుడు అర్థమైంది కదా. నంబర్ 1 పాయింట్, వస్తువుకు కానీ సేవకు కానీ ఒక ధరను మీరు చెల్లించాలనుకుంటారు, కొంత ఇచ్చి తీసుకోవాలనుకుంటారు. దట్ ఈస్ విల్లింగ్ ప్రైస్, చెల్లించాలనుకుంటారు. కానీ ఆ వస్తువు యొక్క ధర మార్కెట్లో నువ్వు ఇది అనుకున్న ధర కంటే ఎక్కువగానన్నా ఉండొచ్చు, తక్కువగానన్నా ఉండొచ్చు. ఒకవేళ మార్కెట్లో ధర మీరు అనుకున్న ధర కంటే తక్కువగా ఉంటే కన్జ్యూమర్ సర్ప్లస్ ఎరైజ్ అవుతుంది. ఇది అసలైన పాయింట్. వినియోగదారుని మిగులు ఎప్పుడు ఉంటుందంటే, నీవు చెల్లించాలనుకున్న ధర కంటే, ఒక వస్తువుకు నువ్వు చెల్లించాలనుకున్న ధర కంటే మార్కెట్లో ధర తక్కువగా ఉన్నప్పుడు వినియోగదారుని మిగులు వస్తుంది. 3 పాయింట్స్ వచ్చాయి ఇప్పుడు. ఒకటి, వస్తువుకు కానీ సేవకు కానీ మీరు కొంత చెల్లించాలనుకుంటారు, అది చెల్లించాలనుకున్న ధర, దట్ ఈస్ విల్లింగ్ ప్రైస్. రెండవది, మార్కెట్లో డిమాండ్ అండ్ సప్లై ఫోర్సెస్ కారణంగా నిర్ణయమయ్యే ధర మీ విల్లింగ్ ప్రైస్ కంటే ఎక్కువగా కానీ తక్కువగా కానీ ఉండవచ్చు. నంబర్ 3, ఆ విల్లింగ్ ప్రైస్ కంటే మార్కెట్ ధర తక్కువగా ఉన్నప్పుడు కన్జ్యూమర్ సర్ప్లస్ ఎరైజ్ అవుతుంది. దిస్ ఇస్ ద థర్డ్ పాయింట్. దీన్ని మార్షల్ డిఫైన్ చేశారు. మార్షల్ డెఫినేషన్, ఈ డెఫినేషన్ ఎవరు ఇచ్చారు అని ఒకవేళ అడిగితే సింపుల్గా ఆల్ఫ్రెడ్ మార్షల్ ఇచ్చాడని రాయాలి. ఒకవేళ కొటేషన్స్లో ఇది ఇచ్చి who has given it అని అనొచ్చు. ఏమంటాడని బ్రిటిష్ ఎకనామిస్ట్ మార్షల్, మీకు తెలుసు, excess of the price that a consumer would be willing to pay rather than go without a commodity over that which he actually pays. ఒక వస్తువును లేదా సేవను వదులుకోవడానికి బదులు ఎంతైతే చెల్లించాలనుకుంటాడో ఆ చెల్లించాలనుకున్న ధర కంటే తక్కువకి ఎప్పుడైతే ఆ వస్తువు లభిస్తుందో, ఆ వస్తువు లభించిన దానిపైన చెల్లించాలనుకున్న ఎక్సెస్ ఏదైతుందో దానిని వినియోగదారుని మిగులు అంటున్నారు. అంటే చెల్లించాలనుకున్న ధర కంటే
మార్కెట్లో ఉన్న ధర తక్కువగా ఉన్నప్పుడు ఆ మార్కెట్లో ధర కంటే చెల్లించాలనుకున్న ధర ఈ రెండింటి మధ్య భేదం ఏదైతే ఉందో ఎక్సెస్ ఆఫ్ ది ప్రైస్ ఓకే, ఆ దానిని ఆయన కన్జ్యూమర్ సర్ప్లస్ అంటున్నారు అనమాట. ఓకే, ఇది డెఫినేషన్ గురించి సాధారణంగా అడగకపోవచ్చు, కానీ ఒకవేళ అడిగినా ఇన్వర్టెడ్ కామర్స్లో పెట్టి ఇలా అడిగితే ఇది ఎవరు ఇచ్చారు అంటే ఆల్ఫ్రెడ్ మార్షల్ ఇచ్చారు అని గుర్తుపెట్టుకోండి. ఈక్వేషన్, ఒకవేళ మీకు ప్రశ్న ఈక్వేషన్ గురించి కూడా వస్తే రావచ్చు. కన్జ్యూమర్ సర్ప్లస్ ఈజ్ ఈక్వల్ టు అంటే వెరీ సింపుల్గా ద ప్రైస్ ఏ కన్జ్యూమర్ ఈజ్ రెడీ టు పే అంటే చెల్లించాలనుకున్న ధర. వినియోగదారుడు మిగులు దేనికి సమానం అంటే వినియోగదారుడు చెల్లించాలనుకున్న ధర మైనస్ ద ప్రైస్ యాక్చువల్లీ పే, చెల్లించిన ధర. చెల్లించాలనుకున్న ధర, చెల్లించిన ధర. నోట్బుక్ను మీరు 25 రూపీస్కు కొందామని పోయారు, ఒక నోట్బుక్, లాంగ్ నోట్బుక్, కానీ అక్కడ 20 రూపీస్కే లభించింది. కోవిడ్ టైంలో ఎవరు వంటలేరని చెప్పి 20 రూపీస్కి ఇస్తాం నాయన తీసుకుపోండి అని అమ్మేశాడు. అప్పుడు ఎట్లా, నువ్వు చెల్లించాలనుకున్న ధర 25, చెల్లించిన ధర మాత్రం 20. ఈ రెండింటి మధ్య తేడా 5 రూపాయలు ఏదైతుందో అది కన్జ్యూమర్ సర్ప్లస్. ఇంతేనమ్మా, కన్జ్యూమర్ సర్ప్లస్ గురించి ఇంతకంటే ఎక్కువ. ఓకే, చెల్లించాలనుకున్న ధర ద ప్రైస్ ఏ కన్జ్యూమర్ ఈజ్ రెడీ టు పే మైనస్ ద ప్రైస్ యాక్చువల్లీ పే. చెల్లించాలనుకున్న ధర నుండి వాస్తవంగా చెల్లించిన ధరను తీసివేసినప్పుడు వచ్చేదే వినియోగదారుని మిగులు. ఓకే, కన్జ్యూమర్ ఈక్విలిబ్రియం మీరు బహుశా కార్డినల్ అనాలిసిస్ ద్వారా కన్జ్యూమర్ ఈక్విలిబ్రియం చదివి ఉంటారు. దానికి కన్జ్యూమర్ ఈక్విలిబ్రియానికి అంటే వినియోగదారుని సమతుల్యానికి ప్రధాన కండిషన్ ఏంటంటే మార్జినల్ యూటిలిటీ మస్ట్ బి ఈక్వల్ టు ద ప్రైస్. ఉపాంత ప్రయోజనము ఆ వస్తువు యొక్క ధరకు సమానమైనప్పుడు వినియోగదారుడు సమతుల్యంలో ఉంటాడు. అంటే తనకు ఎంతైతే వస్తుందో అంతే చెల్లించాలనుకుంటాడు, అంత చెల్లించినప్పుడు సమతుల్యంలో ఉంటాడు. మార్జినల్ యూటిలిటీ అంటే ఏంటి? ఉపాంత ప్రయోజనం అంటే ఒక వస్తువు యొక్క అదనపు యూనిట్ నుండి అదనంగా పొందిన ప్రయోజనం, ఆ అదనంగా పొందిన ప్రయోజనానికి సమానంగానే ప్రైస్ను చెల్లిస్తారు. అట్లా ఆ అదనపు యూనిట్ ద్వారా వచ్చిన అదనపు ప్రయోజనానికి సమానంగా ప్రైస్ ఉన్నప్పుడు వినియోగదారుడు సమతుల్యంలో ఉంటాడు. ఆ రకంగా మార్షల్ ప్రకారం వినియోగదారుని సమతుల్యానికి ప్రధాన కండిషన్ ఏంటంటే P ఈజ్ ఈక్వల్ టు MU, ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు మార్జినల్ యూటిలిటీ. ఇది ప్రధాన దృష్టిలో పెట్టి మీ ప్రశ్న వస్తుందమ్మా. మార్జినల్ యూటిలిటీ ఈజ్ ఈక్వల్ టు ప్రైస్. వినియోగదారుని కండిషన్ ప్రధానమైన వినియోగదారుని సమతుల్యానికి ప్రధాన కండిషన్ ఏది ఈ క్రింది వాటిలో అన్నప్పుడు MU ఈజ్ ఈక్వల్ టు గ్రేటర్ దెన్ P, MU ఈజ్ ఈక్వల్ టు MU గ్రేటర్ దెన్ P, MU less than P, MU is equal to P, MU is equal to 0. MU is equal to P అనాలి. MU greater than P, ధర కంటే MU ఎక్కువ ఉంటే కన్జ్యూమర్ ఈక్విలిబ్రియం ఉంటుంది అనుకోవద్దు. ధరకు MU సమానంగా ఉన్నప్పుడే కన్జ్యూమర్ ఈక్విలిబ్రియంలో ఉంటాడు ఆల్ఫ్రెడ్ మార్షల్ ప్రకారం. మీరు ఆల్రెడీ దాన్ని చదివారు. ఇప్పుడు దీనినే మనం ఇప్పటి వరకు చెప్పుకున్న వినియోగదారుని మిగులునే మనం చూడండి, ఈ టేబుల్ ద్వారా చూద్దాం. నంబర్ ఆఫ్ యూనిట్స్, మార్జినల్ యూటిలిటీ, ప్రైస్, కన్జ్యూమర్ సర్ప్లస్. మార్జినల్ యూటిలిటీ అంటే మీకు ఆల్రెడీ తెలుసు, అదనంగా ఒక యూనిట్ నుండి వచ్చే ప్రయోజనం. అడిషనల్ యూటిలిటీ ఫ్రమ్ ది అడిషనల్ యూనిట్. ప్రైస్ ఏంటిది? ఇది మార్కెట్ ప్రైస్. ఈ మార్జినల్ యూటిలిటీ అంటే దేన్ని అంటున్నాం మనం? ఈ విల్లింగ్ ప్రైస్ ఏదైతే ఉందో దాన్ని మార్జినల్ యూటిలిటీగా ట్రీట్ చేస్తున్నాం. అంటే అతను ఎంతైతే వస్తుందో దాన్ని మార్జినల్ యూటిలిటీ అనుకుంటాడు, అంత పే చేయాలనుకుంటాడు. అది చెల్లించాలనుకున్న ధర. ఇది చెల్లించాలనుకున్న ధర, ఇది చెల్లించే ధర. ఈ చెల్లించాలనుకున్న ధర నుండి చెల్లించే ధరను తీసివేస్తే వచ్చేదే వినియోగదారుని మిగులు. ఇక్కడ గమనించండి, మొదటి యూనిట్ నుండి మార్జినల్ యూటిలిటీ 30 వస్తుంది, అతను 30 చెల్లించాలనుకున్నాడు, కానీ మార్కెట్లోకి పోయేసరికి 20 అప్పుడు 10 కన్జ్యూమర్ సర్ప్లస్. ఇక మీకు తెలుసు, మొన్ననే చదివారు మీరు క్షీణోపాంత ప్రయోజనం సూత్రం. ఈ వస్తు యూనిట్లు పెరుగుతున్న కొద్దీ టోటల్ యూటిలిటీ తగ్గుతున్న రేట్లో పెరుగుతుంది. తగ్గుతున్న రేట్లో పెరగడం అంటే మార్జినల్ యూటిలిటీ తగ్గుతూ ఉంటుంది. అట్లా 30 ముందు వస్తే 28 తర్వాత వచ్చింది, కానీ మార్కెట్ ప్రైస్ మాత్రం సేమ్ ఉంటుంది కనుక 28 మైనస్ 28. ఇట్లా యూనిట్లు పెరుగుతున్నా కొలది కన్జ్యూమర్ సర్ప్లస్ క్రమంగా తగ్గుతూ ఉంటుంది. ఇది మీరు మనసులో పెట్టుకోవాలి. ఇట్లా ప్రశ్న అడిగే అవకాశం ఉంటుంది. వస్తు యూనిట్లు పెరుగుతున్నా కొలది కన్జ్యూమర్ సర్ప్లస్ క్రమంగా తగ్గుతూ ఉంటుంది. చూడండి, వస్తు యూనిట్లు 1, 2, 3, 4, 5 అవుతుంటే
ఎందుకు తగ్గుతుంది అంటే మార్జినల్ యూటిలిటీ తగ్గుతుంది. మార్జినల్ యూటిలిటీ ఎప్పుడైతే తగ్గుతుందో చెల్లించాలనుకున్న ధర తగ్గుతుందని అర్థం. కానీ మార్కెట్ ప్రైస్ ఫిక్స్ గా ఉంటుంది కనుక ఈ యొక్క కన్జ్యూమర్ సర్ప్లస్ తగ్గిపోతుంది. ఓకే, ఇప్పుడు సార్ ఒకసారి మళ్ళీ రిపీట్ చేయరా సార్ టేబుల్ని? టేబుల్ ఇప్పుడు వస్తువు యూనిట్, మొదటి యూనిట్ ఉన్నప్పుడు మార్జినల్ యూటిలిటీ 30 వచ్చింది. ఓకే, అంటే ఇది చెల్లించాలనుకున్న ధర. చెల్లించిన ధర ఎంత? 20. 30 మైనస్ 20 ఎంత? 10 కన్జ్యూమర్ సర్ప్లస్. రెండవ యూనిట్ వచ్చేసరికి మార్జినల్ యూటిలిటీ ఎంత? 28 వచ్చింది. మీకు తెలుసు మొత్తం ప్రయోజనం పెరుగుతుంది కానీ తగ్గుతున్న రేట్లో పెరుగుతుంది. క్షీణోపాంత ప్రయోజన సూత్రం చదివారు మీరు కనుక. అంటే అదనంగా వస్తువు యూనిట్ నుండి వచ్చే అదనపు ప్రయోజనం తగ్గుతుంది. ఈ అదనపు ప్రయోజనాన్ని మనం చెల్లించాలనుకున్న ధర అంటున్నాం. MU ఈజ్ నథింగ్ బట్ చెల్లించాలనుకున్న ధర. ఈ చెల్లించాలనుకున్న ధర నుండి ఈ చెల్లించిన ధరను తీసివేస్తే వచ్చేదే వినియోగదారుని మిగులు. నేను ఇక్కడ మీకు చెప్తున్నది ఏంటంటే, ఇది మీకు ఆల్రెడీ ముందే చెప్పాను, చెల్లించాలనుకున్న ధర నుండి చెల్లించే ధరను తీసివేయడం. ఇక్కడ మీకు అదనంగా తెలిసింది ఏంటంటే చెల్లించాలనుకున్న ధరనే MU అంటారు, మార్జినల్ యూటిలిటీ. ఒకటి. రెండో పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, వస్తువు యూనిట్లు పెరుగుతున్న కొలది MU తగ్గుతుంది కనుక కన్జ్యూమర్ సర్ప్లస్ కూడా క్రమంగా తగ్గుతుంది. రెండు రకాల ప్రశ్నలు ఇక్కడ ఫ్రేమ్ చేసే అవకాశం ఉంటుంది. వస్తువు యూనిట్లు పెరుగుతున్న కొద్దీ కన్జ్యూమర్ సర్ప్లస్ ఏమవుతుంది? నెంబర్ 1 తగ్గుతూ ఉంటుంది. ఓకే, ఈ దృష్టిలో పెట్టుకోవాలి. ఈ రకంగా ప్రశ్న. ఇంకొక ప్రశ్న ఏమంటాడు? వస్తువు యూనిట్లు పెరుగుతున్న కొలది కన్జ్యూమర్ సర్ప్లస్ తగ్గుతుంది. బికాస్ వై అంటే MU తగ్గుతుంది. MU తగ్గుతుంది అనేది కింద ఆన్సర్. ఓకే, కింద ఇస్తాడు వాడు. MU తగ్గుతుంది, TU తగ్గుతుంది, AU తగ్గుతుంది, ఏదేదో తగ్గుతుంది అని ఇస్తాడు. అండ్ ఏం తగ్గడం వల్ల తగ్గింది? ఇది MU మార్జినల్ యూటిలిటీ తగ్గడం వల్ల తగ్గుతుంది అనే విషయం. ఇక్కడ మీకు 3 అంశాలు కొత్తగా తెలుస్తున్నాయి. ఒకటి ఏంటంటే చెల్లించాలనుకున్న ధరనే మార్జినల్ యూటిలిటీ అంటారు. చెల్లించాలనుకున్న ధరనే మార్జినల్ యూటిలిటీ అంటారు. ఒకటి. రెండవది ఏంటి? వస్తు యూనిట్లు పెరుగుతున్న కొలది ఉపాంత ప్రయోజనం తగ్గుతూ ఉంటుంది. రెండవది. మూడో పాయింట్ ఏంటి? వస్తు యూనిట్లు పెరుగుతున్న కొద్దీ ఉపాంత ప్రయోజనం తగ్గుతుంది. ఎందుకు అంటే మార్జినల్ యూటిలిటీ తగ్గుతుంది. వస్తు యూనిట్లు పెరుగుతున్న కొద్దీ మార్జినల్ యూటిలిటీ తగ్గుతుంది. ఈ 3 పాయింట్ల ఆధారంగా నాలాంటి వాడు ప్రశ్న ఫ్రేమ్ చేస్తే ఇక్కడ ఫ్రేమ్ చేసే అవకాశం ఉంటుంది. చాలా జాగ్రత్త. ఓకేనా? అర్థమైందా అమ్మా? నువ్వు ఇప్పుడు డౌట్ అడిగిన అబ్బాయి ఒకవేళ డౌట్ తీరకపోయినా మనం తర్వాత ఇంటరాక్ట్ కావచ్చు. ఏం ఇబ్బంది పడకండి. ఫ్రమ్ ది అబౌ టేబుల్ నేను ఇంతకుముందు చెప్పిందే ఉంది ఇందులో. ఈ టేబుల్లో వేరేది ఏమీ లేదు. మీరు స్క్రీన్ షాట్ తీసుకొని తర్వాత మీరు చదువుకోవచ్చు దీన్ని. ఎవరో ఏం చేస్తున్నారు? అనోటేషన్ చేస్తున్నారు. నేను చేసే అవకాశాన్ని ఇవ్వకూడదు. ఇప్పుడే తీసేస్తాను. రైట్, తీసే. ఓకే, రైట్. ఇది చూడండి, మార్జినల్ యూటిలిటీ ఇస్ ద ప్రైస్ ద కన్జ్యూమర్ విల్లింగ్ టు పే. ఓకే, మార్జినల్ యూటిలిటీ అంటే ఏంది? వినియోగదారుడు చెల్లించాలనుకున్న ధర. యాక్చువల్ ప్రైస్ అంటే మార్కెట్ ప్రైస్ ఫిక్స్డ్. యు సీ దట్ కన్జ్యూమర్ సర్ప్లస్ ఇంక్రీజెస్ ఫ్రమ్ 1 to 2 units. ద మార్జినల్ యూటిలిటీ ఫాల్స్ ఫ్రమ్ 30 to 28 units. ఇంతకు టేబుల్లో చెప్పుకున్నది. 1 నుంచి 2 యూనిట్స్ పెరగడంతో 30 నుంచి 28కు ఉపాంత ప్రయోజనం తగ్గింది. దిస్ డిమినిషెస్ ఫర్దర్ యాజ్ ఇట్ ఇంక్రీజెస్ కన్జంప్షన్. అంటే కన్జంప్షన్ పెరుగుతున్న కొలది ఈ ఉపాంత ప్రయోజనం తగ్గుతూ ఉంది అన్న విషయం చెప్పాడు. దేర్ఫోర్ ద కన్జ్యూమర్ ఎంజాయ్స్ ఎ సర్ప్లస్ ఆన్ ఆల్ పర్చేజెస్ యూనిట్స్ అంటిల్ 5th యూనిట్. ఓకే, ఈ చెల్లించాలనుకున్న ధర లేదా MU తగ్గుతూ ఉంటుంది కానీ మార్కెట్ ధర మాత్రం ఫిక్స్గా ఉంటుంది. ఈ రెండింటి మధ్య భేదం కన్జ్యూమర్ సర్ప్లస్ ఉంటుంది. ఎక్కడి వరకు ఉంది మన టేబుల్లో? 5th యూనిట్ వరకు ఉంది. కానీ 6th యూనిట్ దగ్గర ఏమైందంటే చెల్లించాలనుకున్న ధర మరియు చెల్లించిన ధర రెండు సమానమైనవి. అప్పుడు కన్జ్యూమర్ సర్ప్లస్ 0. ఇక్కడ కూడా మీరు ఒక ప్రశ్న ఫ్రేమ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఏమని అంటే వినియోగదారుడు చెల్లించాలనుకున్న ధర సమానమైనప్పుడు కన్జ్యూమర్ సర్ప్లస్ 0, కన్జ్యూమర్ సర్ప్లస్ నెగటివ్, కన్జ్యూమర్ సర్ప్లస్ 1, కన్జ్యూమర్ సర్ప్లస్ 0.
ఇలాంటి ప్రశ్నలు జాగ్రత్త వహించాలి. ఓకే, ఇంకొక ఈక్వేషన్ ద్వారా కూడా కన్జ్యూమర్ సర్ప్లస్ చూపించే అవకాశం ఉంటుంది మీకు. అదేంటంటే కన్జ్యూమర్ సర్ప్లస్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ యూటిలిటీ మైనస్ టోటల్ యూనిట్స్ ఇంటూ పర్చేజ్ ఇంటూ ప్రైస్. టోటల్ యూనిట్స్ని ప్రైస్తోని మల్టిప్లై చేస్తే వచ్చే విలువ ఏదైతే ఉంటుందో దాన్ని టోటల్ యూటిలిటీ నుంచి తీసివేస్తే వచ్చేది కూడా కన్జ్యూమర్ సర్ప్లస్. మీకు నేను దీన్ని ఇక్కడ చూపిస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, 2వ యూనిట్ వద్ద మొత్తం ప్రయోజనం ఎంత? ఎవరైనా చెప్పండి చూద్దాం. ఈ 2వ యూనిట్ ద్వారా మీరు మొన్ననే క్షీణోపంత ప్రయోజన సూత్రం చదివారు కనుక ఈ 2వ యూనిట్ ద్వారా యూనిట్ దగ్గర టోటల్ యూటిలిటీ ఎంత? టోటల్ యూటిలిటీ 2 కదా సార్? 2 సార్. 2వ యూనిట్ దగ్గర మొత్తం ప్రయోజనం ఎంత? మొత్తం ప్రయోజనం 28 సార్. 8 సార్. 58 సార్. 58 is the answer. ఎందుకంటే మొదటి యూనిట్ నుంచి వచ్చింది, 2వ యూనిట్ 40. నుంచి 8 వచ్చింది. 8 సార్. 58. 8 సార్. 8 ఇంకెవరు మాట్లాడదు. టోటల్ 48 సార్. ఒక్క నిమిషం ఆగు. ఫస్ట్ యూనిట్ నుండి 30 వచ్చింది, సెకండ్ యూనిట్ నుంచి 28 వచ్చింది. 30 ప్లస్ 28 58, నాట్ 48. 58 అనేది టోటల్ యూటిలిటీ. ఓకే, మరి మనం ఏమనుకున్నాం? టోటల్ యూటిలిటీ నుంచి ఇంకో ఫార్ములా ఏం చెప్పాను నేను? టోటల్ యూటిలిటీ మైనస్ క్వాంటిటీ ఇంటూ ప్రైస్. క్వాంటిటీ ఇంటూ ప్రైస్ అంటే ఇది ప్రైస్. క్వాంటిటీ ఎంత? 2. 22 40. 22 40. 58 నుండి 40 తీసేస్తే ఎంత మిగలాలమ్మా? 40 తీసేసి ఎంత మిగలాలి? 80. ఇది 80. 10 ఫస్ట్ ద్వారా వచ్చింది, సెకండ్ ద్వారా వచ్చింది, ఈ రెండు కలిపితే 80. అట్లా మొత్తం వినియోగదారులు 18, మొత్తం యూటిలిటీ 58. ఓకే, దేని మైనస్ చేస్తే వచ్చింది? క్వాంటిటీ ఇంటూ ప్రైస్. ఈ ఈక్వేషన్ కూడా మీకు ఒక ప్రశ్న, ఎందుకంటే పీజీ ఎంట్రన్స్ లో ఎలిమినేట్ చేయాలనుకుంటారు కదా, ఈ ఈక్వేషన్ కూడా అడిగితే మీరు కన్ఫ్యూజ్ కావద్దు. ఏం ఈక్వేషన్? టోటల్ యూటిలిటీ మైనస్ టోటల్ యూనిట్ పర్చేజ్ ఇంటూ ప్రైస్. వాయిస్ క్లారిటీ రావట్లేదు. మై క్లారిటీ లేదా? క్లారిటీ ఉంది సార్. ఎవరో అన్మ్యూట్ చేసిర్రు. అన్మ్యూట్ అయ్యారు ఎవరు? నేను మ్యూట్ చేసేస్తాను దాన్ని. రైట్, ఓకేనా? ఇది ఈ ఈక్వేషన్ కూడా గుర్తుపెట్టుకుని దయచేసి మీరు పీజీ ఎంట్రన్స్ కనుక జనరల్ అకాడమిక్ ఎగ్జామ్స్లో అడగకపోవచ్చు, కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగే అవకాశం. టోటల్ యూటిలిటీ మైనస్ టోటల్ యూనిట్స్. టోటల్ యూనిట్స్ ఎన్ని అక్కడ? 20 యూనిట్స్ పర్చేజ్. ప్రైస్ ఎంత? టోటల్ యూనిట్స్ 2, ప్రైస్ ఎంత? 20. 22 40. టోటల్ యూటిలిటీ ఎంత? 30 28 58 మైనస్ 40 18. ఓకే, మొదటి యూనిట్ ద్వారా కన్జ్యూమర్ సర్ప్లస్ 10 వచ్చింది, రెండో యూనిట్ ద్వారా 8 వచ్చింది, 2 కలిపితే 18. ఇది కూడా కన్జ్యూమర్ సర్ప్లస్. ఓకే, అట్లా ఇన్ షార్ట్ కన్జ్యూమర్ సర్ప్లస్ ఇస్ ద పాజిటివ్ డిఫరెన్స్ బిట్వీన్ ద టోటల్ యూటిలిటీ ఫ్రమ్ యర్ కమాడిటీ అండ్ ద టోటల్ పేమెంట్స్ మేడ్ ఫర్ ఇట్. ఓకే, మీకు ఒకవేళ అమ్మా నేను చెప్తున్నాను, మీ అందరికి చెప్తున్నాను, ఒకవేళ ఇప్పుడు క్లాసు నా జూమ్ మీటింగ్ అయిపోయింది అనుకోండి, ఎండ్ అయిపోయింది అనుకోండి, నేను వెంటనే స్టార్ట్ చేస్తాను, మళ్ళీ ఎంటర్ కండి, 11 దాకా కొనసాగిస్తాను. ఎందుకంటే మీకు 11 క్లాస్ స్టార్ట్ అవుతుంది కనుక, ఒకవేళ టాపిక్ అయిపోతుంది. ఓకేనా? ఆర్ యూ ఓకే ఫర్ ఇట్? ఆర్ యూ ఓకే ఫర్ ఇట్? ఆర్ యూ ఓకే ఫర్ ఇట్? yes sir. ఓకే సార్. కంటిన్యూ సార్. ఒకవేళ మధ్యలో అయిపోతే నేను మళ్ళీ వెంటనే స్టార్ట్ చేస్తాను, మీరు వెంటనే చేయకండి. ఇంకొక 10 నిమిషాలు మనం కంటిన్యూ చేసుకోవచ్చు. మళ్ళీ 11కి మీకు స్టార్ట్ క్లాస్ అవుతుంది అంటున్నా. ఓకేనా? ఓకే సార్. అర్థమైంది కదా అందరికి? రైట్. రైట్, దీన్నే మనం పటం ద్వారా కూడా చూడవచ్చు. ఈ పటంది పెద్దగా మీకు పీజీ ఎంట్రన్స్లో ఉపయోగపడకపోవచ్చు, అన్లెస్ ఇట్ ఈస్ అ డిస్క్రిప్టివ్ ఎగ్జామినేషన్. కాకపోతే జస్ట్ అట్లా ఒకవేళ వాడు కొంచెం ఎగ్జామినర్ ఒకవేళ షార్టిస్ట్ అయితే పటాన్ని ఇచ్చి ఇందులో కన్జ్యూమర్ సర్ప్లస్ భాగం ఏది అని అడిగితే తప్ప ఇలాంటి ప్రశ్న మీకు వచ్చే అవకాశం ఉండదు. ఈ పటంలో సింపుల్గా మనం చూడొచ్చు. ఈ ఓవర్ లెవెల్లో వస్తు కమాడిటీ. ఓకే, ఆ వస్తు కమాడిటీకి ఆయన ఓటీ లెవెల్లో చెల్లిస్తుంది.
ఓటీ లెవెల్లో చెల్లిస్తున్నాడు. కనుక ఆయన మిగిలింది ఏంటి? టిఎస్డి. టిఎస్డి ఇదంతా కూడా కన్జ్యూమర్ సర్ప్లస్. ఇదంతా కూడా ఓకే. మళ్ళీ మనం కంటిన్యూ చేద్దాము. క్వాంటిటీకి ఆయనకు వస్తున్న మొత్తం యూటిలిటీ ఎస్డి ఈ లెవెల్లో వస్తుంది. ఎస్డి, ఓడి, ఎస్ఆర్. కానీ అతను ఎంత చెల్లిస్తున్నాడు? ఈ ఓటీ లెవెల్లోనే చెల్లిస్తుంది. కనుక ఓటీఎస్ఆర్ అతను చెల్లిస్తుంది. మిగిలింది ఏంటి? డిటిఎస్. ఈ భాగము కన్జ్యూమర్ సర్ప్లస్ అని చెప్పాలి. ఓకే, ఓటీ లెవెల్లో చెల్లిస్తున్నాడు కనుక ఈ భాగం అంతా కూడా కన్జ్యూమర్ సర్ప్లస్ అని చెప్తాను. ఇందులో డిటిఎస్ ఇస్ ద కన్జ్యూమర్ సర్ప్లస్. అలా కాదు, ఇక్కడికి ఓటీ అపోస్టమీ దగ్గరికి చెల్లించాడు అనుకోండి, అప్పుడు కన్జ్యూమర్ సర్ప్లస్ డిటి1 అండ్ S1 దగ్గరికి వస్తుంది. అట్లా కన్జ్యూమర్ సర్ప్లస్ని మనం డయాగ్రామ్ ద్వారా కూడా చూపించవచ్చు. ఇది మీకు అడిగాడు, అన్లెస్ డయాగ్రామ్ వాడిచ్చి ఇందులో కన్జ్యూమర్ సర్ప్లస్ భాగం ఏది అని అంటే తప్ప మీరు Sir, one more repeating, sir. రిపీట్ చేయాలా? Yes, sir. ఈ పటంలో ఇది దీని డిమాండ్ కర్వ్. ఓఆర్ లెవెల్లో క్వాంటిటీని తీసుకుంటున్నాడు. ఓకే, ఈ క్వాంటిటీకి అతను చెల్లిస్తున్నది ఏంటంటే ఇక్కడ మీరు డీప్ టచ్ చేసి దిస్ ఇండికేట్స్ ద ప్రైస్. ఇక్కడ ప్రైస్. ఓకే, మనం మీరు ప్రైస్ డిమాండ్ రిలేషన్ చదవలేదు అనుకుంటా, ఇంకా చదువుతారు. ఇక్కడ మనం ఈ డిమాండ్ ఉందంటే దానికి కరెస్పాండెంట్ ఇక్కడ ప్రైస్. ఓకే, అంటే ఓటీ లెవెల్లో చెల్లిస్తుంది. ఓకే, మరి ఆయనకు వస్తున్న ప్రయోజనం ఎంత? ఈ మొత్తం వస్తుంది. ఇక్కడ నుంచి మొదలుకుంటే డి, ఇక్కడ భాగం నుంచుకుంటే డిఓ అండ్ డిఎస్ఆర్. అందులో చెల్లించింది ఎంత? ఈ భాగమే చెల్లించాడు. ఓటీఎస్ఆర్ లెవెల్లో చెల్లించాడు. మిగిలింది ఎంత? ఇదంతా మిగిలింది. ఓకే, ఓకేనా? ఇది కన్జ్యూమర్ సర్ప్లస్. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఓడి లెవెల్ అతను చెల్లించడానికి ఇష్టపడతాడు, కానీ ఆ ధర తెలియగానే ఓటీ లెవెల్లోనే చెల్లిస్తాడు. అందువల్ల ఇదంతా కూడా కన్జ్యూమర్ సర్ప్లస్గా ఉంటుంది. ఓకే, ఇది మీకు పీజీ ఎంట్రన్స్కు డయాగ్రామ్ పెద్దగా అవసరం ఉండదు. ఒకవేళ డయాగ్రామ్ అతనే ఇచ్చి ఇందులో కన్జ్యూమర్ సర్ప్లస్ భాగమేది అంటే డిటిఎస్ అనాలి. అప్పుడు ఇది ఇవ్వడు, ఈ సెకండ్ ఇవ్వడు, మళ్ళీ కన్ఫ్యూజ్ చేయడం. ఇంకా దీని మీద పెద్దగా మీరు దృష్టి పెట్టకండి, వదిలేసేయండి. జస్ట్ మీకు డిస్క్రిప్టివ్ ఎగ్జామ్లో మాత్రం పనిచేస్తే మల్టిపుల్ చాయిస్లో పెద్దగా పనిచేయండి. ఇంతకుముందు చెప్పిన ఈ ఈక్వేషన్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఇంకొక అంశం ఏంటంటే ఇంతకుముందు చెప్పినట్టు కార్డినల్ ఎనాలిసిస్ మీద ఉన్న విమర్శ వల్ల because of the limitations of the cardinal analysis, Hicks presented otherwise analyzed the consumer behavior with the help of indifference curves. ఉదాసీనత వక్రరేఖల సహాయంతో వినియోగదారుని ప్రవర్తనను హిక్స్ అధ్యయనం చేయడం జరిగింది. ఆయన ఉదాసీనత వక్రరేఖల సహాయంతో అధ్యయనం చేశారు. ఈ ఉదాసీనత వక్రరేఖలు ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు, ఎట్లా డెవలప్ అయినాయి, ఇదంతా కూడా నెక్స్ట్ క్లాస్లో పెట్టారు. మనకి ఇక్కడ కన్జ్యూమర్ సర్ప్లస్ ఎలా రిలేటెడో నేను చెప్పి వదిలేస్తాను. ఓకే, ఆ కన్జ్యూమర్ బిహేవియర్ను కార్డినల్ ఎనాలిసిస్ వచ్చిన తర్వాత ఆర్డినల్ ఎనాలిసిస్ వచ్చింది. కార్డినల్ ఎనాలిసిస్ చేసిన ఆల్ఫ్రెడ్ మార్షల్ మిగతా వాళ్ళందరిలో ఉన్న ఒక లోపం ఏంటంటే వాళ్ళు చేసే అజంప్షన్ ఏముంటుంది, ప్రధానమైన అజంప్షన్ యూటిలిటీ కెన్ బి మెజర్డ్ అంటారు. వినియోగదారుని ప్రయోజనాన్ని కొలవవచ్చును అంటారు. అంటే క్వాంటిటీ రూపంలో కొలవవచ్చు అంటే. అందుకే వాళ్ళు మనం ఇంతకుముందే చూపించినట్టుగా 10 యూనిట్లు, 15 యూనిట్లు, 25 యూనిట్లు, 30 యూనిట్లు ఇట్లా అంటారనమాట. యూనిట్లు లేదా యూటిల్స్ అనే పదం వాళ్ళు ఉపయోగిస్తారు. అంటే పరిమాణంలో కొలవచ్చు. ఇప్పుడు నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బుక్ అని రాసినావు, ఆ రాయడం వల్ల నువ్వు ఎంత ప్రయోజనం పొందినావు అంటే 50 యూనిట్ల ప్రయోజనం పొందినావు అని చెప్తావు. కానీ అలా కొలవడం సాధ్యమా? అది సైకలాజికల్ భావన.
కొలవడం సాధ్యం అనేది కాదు. యూటిలిటీని అంటే ప్రయోజనాన్ని కొలవడం సాధ్యం కాదు, అయితే పోల్చవచ్చు అంటారు. పోల్చవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లంటే ఎకనామిక్స్ క్లాస్ విన్నప్పుడు ఎక్కువ ప్రయోజనం పొందినవా, పొలిటికల్ సైన్స్ క్లాస్ విన్నప్పుడు ఎక్కువ ప్రయోజనం పొందినవా, ఎకనామిక్స్ క్లాస్ విన్నప్పుడు 100 యూనిట్ల ప్రయోజనము, పొలిటికల్ సైన్స్ క్లాస్ విన్నప్పుడు 90 యూనిట్ల ప్రయోజనము అని చెప్పగలరా? అలా చెప్పలేము. మరి ఎలా చెప్పొచ్చు? కాదు, ఎకనామిక్స్ క్లాస్ కొంచెం ఆ గ్రాఫ్స్ అవి ఉండడం వల్ల కొంత మంచిగా అనిపించింది అంటే పోల్చి చెప్పగలరు. దానికంటే ఇది మెరుగు అని చెప్పగలవే కానీ దీనివల్ల ఎన్ని యూనిట్ల అదనపు ప్రయోజనం వచ్చిందని చెప్పడం మాత్రం కష్టం. ఎందుకంటే ప్రయోజనం అనేది ఒక సైకలాజికల్ కాన్సెప్ట్, ఒక మానసిక భావనను పరిమాణంలో కొలవలేదు కానీ పోల్చవచ్చు. అందువల్ల ఈ పోల్చవచ్చును అనే ఒక భావనతో ఇండిఫరెన్స్ కర్వ్స్ ని రూపొందించి ఆ ఇండిఫరెన్స్ కర్వ్స్ ద్వారా వినియోగదారుని ప్రవర్తన అధ్యయనం చేయడాన్నే ఆర్డినల్ ఎనాలిసిస్ అని. కార్డినల్ అంటేనేమో 1, 2, 3, 4, 5 అంటే 1 యూనిట్లు, 2 యూనిట్లు, 3 యూనిట్లు, 4 యూనిట్ల ప్రయోజనం వచ్చిందని చెప్తారు. కానీ ఆర్డినల్ యూనిట్లలో అలా చెప్పరు. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ అంటే అలా కొలవలేము కానీ పోల్చొచ్చు. ఏది ఫస్ట్ ఉంది? ఎకనామిక్స్ ఫస్ట్. ఏది సెకండ్? పొలిటికల్ సైన్స్ సెకండ్, పబ్లిక్ యాడ్ థర్డ్. ఇట్లా పెట్టొచ్చు. అంతేగాని ఎకనామిక్స్ ద్వారా 100 యూనిట్ల ప్రయోజనం వచ్చింది, పొలిటికల్ సైన్స్ ద్వారా 60 యూనిట్ల ప్రయోజనం వచ్చింది, పబ్లిక్ యాడ్ ద్వారా 3 యూనిట్ల ప్రయోజనం వచ్చింది, ఇలా చెప్పడం కష్టం అని చెప్పి ఇట్లా పోల్చవచ్చు అనే అంశం ఆధారంగా డెవలప్ అయిన ఎనాలిసిసే ఆర్డినల్ ఎనాలిసిస్. ఈ ఆర్డినల్ ఎనాలిసిస్లో కన్జ్యూమర్ బిహేవియర్ను విశ్లేషిస్తున్నప్పుడు, ఆర్డినల్ ఎనాలిసిస్ ఆధారంగా కన్జ్యూమర్ బిహేవియర్ విశ్లేషిస్తున్నప్పుడు కన్జ్యూమర్ సర్ప్లస్ గురించి కూడా వీళ్ళు చెప్పడం జరిగింది. యాక్చువల్గా కార్డినల్ అనాలిసిస్ తర్వాత కన్జ్యూమర్ సర్ప్లస్ చెప్తే కార్డినల్ అనాలిసిస్కి ముగించాలి నేను, కానీ ఆ కన్జ్యూమర్ సర్ప్లస్ లింక్ కూడా ఇండిఫరెన్స్ కర్వ్స్లో కూడా వాళ్ళు చెప్పారు కనుక దాన్ని కూడా ఇక్కడ మీకు చెప్పేస్తున్నాను. తర్వాత మీకు మళ్ళీ ఎవరైనా చెప్తే కూడా చెప్పొచ్చు. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే హిక్స్ కూడా ఐసీ అనాలిసిస్ ఆధారంగా, ఉదాసీన వక్రరేఖల ఆధారంగా కన్జ్యూమర్ సర్ప్లస్ చెప్పారు. ఇది చూడండి, మీకు పీజీ ఎంట్రన్స్ అయినప్పటికీ ఇది చెప్పకపోయినప్పటికీ మీ డిగ్రీలో మీరు చదివారు. వినియోగదారుని ఐసీ రేఖ, ఇండిఫరెన్స్ కర్వ్స్ ఎలా ఉంటాయి, ఎలా వస్తాయి అది కూడా మీకు చెప్తారు నెక్స్ట్. కానీ మీకు అలా అవగాహన ఉంది కనుక ఇక్కడ నేను కన్జ్యూమర్ సర్ప్లస్ ఎలా ఉంటుందో చెప్పిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ IC1 అనే కన్జ్యూమర్, IC1 అనే ఉదాసీనత వక్రరేఖ ఉంది. IC1 అనే ఉదాసీనత వక్రరేఖ OR అనే కమాడిటీ లెవెల్ ఇస్తుంది. OR అనే కమాడిటీ లెవెల్ను ఇస్తుంది. ఓకే, ఇప్పుడు ఆయనకు ఒకవేళ ఈ PM అనే బడ్జెట్ లైన్ తెలిసి దాని యొక్క ధర తెలియడంతో ఇంతకుముందు ఈ బడ్జెట్ను TS రూపంలో దాన్ని చెల్లించడానికి ఇష్టపడతారు. ఈ IC1 దగ్గర TS మొత్తాన్ని చెల్లించడానికి ఇష్టపడతారు. కానీ ఈ బడ్జెట్ రేఖ రాగానే దాని ధర తెలియడంతో ఈ TU రూపంలోనే చెల్లించడానికి ఇష్టపడతారు. TU మొత్తంలోనే చెల్లించడానికి ఇష్టపడతారు. కానీ ఏమవుతుంది, IC1 నుంచి IC2కి వెళ్తాడు. ఈ భాగం అంతా కూడా అంటే OR లెవెల్ క్వాంటిటీ మారదు. ఈ భాగం అంతా కూడా కన్జ్యూమర్ సర్ప్లస్ చూపిస్తుంది. అంటే ఇందులో UBAS ఈ భాగం కన్జ్యూమర్ సర్ప్లస్ చూపిస్తుంది. ఇది కూడా మీకు అంతగా ఇక్స్ తెలిపాడు అనేది తెలిస్తే చాలు. ఈ పటాన్ని వేసి ఈ పటంలో ఎక్కడ కన్జ్యూమర్ సర్ప్లస్ ఉంది అని ఒకవేళ ఎవరైనా కాంప్లికేటెడ్ క్వశ్చన్ అడిగితే మాత్రమే ఇది ఉపయోగపడుతుంది. లేనిచో ఇక్కడ కూడా మీకు పెద్దగా మల్టిపుల్ చాయిస్ ఎగ్జామ్కి ఈ డయాగ్రామ్ ఏమి ఉపయోగపడుతుంది. ఈ డయాగ్రామ్లో సింపుల్, ఒకవేళ ఈ డయాగ్రామ్ ఇచ్చి అడిగినప్పుడు వెరీ సింపుల్ ఏంటంటే ఈ IC1 మీద వినియోగదారుడు OR లెవెల్లో ప్రయోజనం పొందే ప్రయత్నం చేస్తాడు. దానికి ఈ TS లెవెల్లో చెల్లించడానికి ఇష్టపడతాడు. కానీ ఎప్పుడైతే ఈ బడ్జెట్ లైన్ తెలిసిపోగానే ఈ OR లెవెల్కి బడ్జెట్ లైన్ తాకగానే తాకుతారనమాట. ఈ తాకినప్పుడు IC2కి వెళ్ళిపోతాడు. అంటే ఈ మొత్తమే చెల్లిస్తారు, ఇంత మొత్తమే చెల్లిస్తారు, TU పరిమాణంలోనే చెల్లిస్తారు. కనుక మిగిలింది ఏంటి, USAB. ఈ మొత్తం అంతా కూడా కన్జ్యూమర్ సర్ప్లస్గా మనం చెప్పవచ్చు. ఇంతకుముందు ఇక్కడే వరకే వచ్చిన ప్రయోజనం, ఇప్పుడు IC2 IC1 కంటే అంటే ఏమంటాం, పైన ఉన్న ఉదాసీనత వక్రరేఖలన్నీ ఎక్కువ ప్రయోజనాన్ని ఇస్తాయి. అట్లా ఎక్కువ ప్రయోజనం వస్తుంది కనుక అంతకుముందు తక్కువ ప్రయోజనం వచ్చేది. ఈ ఎక్కువ ప్రయోజనము తక్కువ ప్రయోజనం ఈ రెండింటి మధ్య గల తేడానే కన్జ్యూమర్ సర్ప్లస్. అంటే ఇంతకుముందు TS లెవెల్లో పే చేశాడు, ఇప్పుడు TU లెవెల్లోనే పే చేస్తాడు. అందువల్ల ఆయన సర్ప్లస్ అంతా కూడా UBSA. ఓకే, ఇలా
కన్జ్యూమర్ సర్ప్లస్ ని ఇక్స్ కూడా తన ఉదాసీనత వక్రరేఖల ద్వారా తెలియచేయడం జరిగింది. ఇప్పటి వరకు మనం చెప్పుకున్న దాన్నే ఇక్కడ నేను ఎక్స్ప్లెనేషన్ వచ్చాను. ఇది మీకు సేమ్, ఇక్కడ ఏం తేడా లేదు. దీన్ని మీరు అవసరమైతే స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత చదవండి. ఏమైనా ఇందులో డౌట్ వస్తే దాని తర్వాత అడగండి. ఫిగర్ కంటిన్యూషన్. Conclusion, very simple. A passage from a lower to higher indifference curve is the consumer surplus. తక్కువ ప్రయోజనం ఇచ్చే కింద ఉన్న ఉదాసీనత వక్రరేఖ నుండి ఎక్కువ ప్రయోజనం ఇచ్చే పైన ఉన్న ఉదాసీనత వక్రరేఖ వెళ్ళడం అంటేనే వినియోగదారునికి మిగులు లభిస్తుందని అర్థము. ఇవి కొంచెం మీకు పీజీ ఎంట్రన్స్ దృష్ట్యా ఇవి మనసులో పెట్టుకోండి. వీటి నుంచి ఏదైనా ఎనాలిసిస్ అడిగితే మీరు ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. అదేంటంటే ఇంప్లికేషన్స్ ఆఫ్ కన్జ్యూమర్ సర్ప్లస్ అంటారు. అంటే వినియోగదారుని మిగులు యొక్క ప్రభావం ఎలా ఉంటుంది, అసలు వినియోగదారుని మిగులు ద్వారా ఏమి జరుగుతుంది, ఏమి జరగదు, దాని ఇంప్లికేషన్స్ అంటారు. ఇక్కడ చూడండి, ఒక్కొక్క పాయింట్ నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇన్ కాంపిటేటివ్ మార్కెట్ అంటే సంపూర్ణ పోటీ లాంటి మార్కెట్లో ప్రైసెస్ రిలేటివ్లీ లో ఉంటాయి, ధరలు తక్కువ ఉంటాయి. అందరూ పోటీ పడతారు కనుక ధరలు తక్కువ ఉండే అవకాశం ఉంటుంది. కనుక అక్కడ కన్జ్యూమర్ సర్ప్లస్ ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. కన్జ్యూమర్స్ టు గెయిన్ కన్జ్యూమర్ సర్ప్లస్. ఒకవేళ మార్కెట్స్ కాంపిటేటివ్ కాకపోతే, పోటీ మార్కెట్ కాకపోతే కన్జ్యూమర్ సర్ప్లస్ తక్కువ ఉంటుంది. కన్జ్యూమర్ సర్ప్లస్ తక్కువ ఎప్పుడైతే ఉంటుందో సమాజంలో గ్రేటర్ ఇన్ఈక్వాలిటీ ఉంటుంది. అంటే వినియోగదారుల దోపిడీ ఎక్కువ జరుగుతుంది కనుక వ్యాపారస్తులు, ప్రొడ్యూసర్స్ లాభం పొందుతారు, వినియోగదారులు నష్టపోతారు. అట్లా సమాజంలో అసమానతలు ఎక్కువ పెరిగే అవకాశం ఉంది. పోటీ మార్కెట్ ఉన్న చోట ధరలు తక్కువ ఉంటాయి. ధరలు తక్కువ ఎప్పుడైతే ఉంటాయో వినియోగదారుల మిగులు ఎక్కువగా ఉంటుంది. ఇది దృష్టిలో పెట్టుకోండి. పోటీ మార్కెట్లో వినియోగదారుని మిగులు ఎక్కువ ఉంటుంది, పోటీ లేని మార్కెట్లో వినియోగదారుని మిగులు తక్కువ ఉంటుంది. ఇట్లా ప్రశ్నలు ఏమన్నా వస్తే ఒకవేళ ఇది పీజీ లెవెల్లో అడుగుతారు, కానీ పీజీ ఎంట్రన్స్ కూడా కొన్నిసార్లు ఇటువంటి క్వశ్చన్లు అడిగి ఎలిమినేట్ చేస్తారు. ఏ లోయర్ కన్జ్యూమర్ సర్ప్లస్ లీడ్ టు హయ్యర్ ప్రొడ్యూసర్ సర్ప్లస్ అండ్ గ్రేటర్ ఇన్ఈక్వాలిటీ. ఏ మార్కెట్లో అయితే కన్జ్యూమర్ సర్ప్లస్ తక్కువ ఉంటుందో అంటే ప్రొడ్యూసర్ సర్ప్లస్ ఎక్కువ ఉంటుందని అర్థం. అంటే ఉత్పత్తిదారుడు ఎక్కువ మిగిల్చుకుంటున్నాడని అర్థం. దానివల్ల ఏమవుతుంది, ఆదాయ అసమానతలు సమాజంలో ఎక్కువగా పెరిగిపోతాయి. కన్జ్యూమర్ సర్ప్లస్ ఎనేబుల్స్ కన్జ్యూమర్స్ టు పర్చేజ్ ఏ వైడర్ చాయిస్ ఆఫ్ గూడ్స్. ఎప్పుడైతే కన్జ్యూమర్ సర్ప్లస్ ఎక్కువగా ఉంటుందో వినియోగదారుడు ఎక్కువ గూడ్స్ని కొనడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఫర్మ్స్ కెన్ రెడ్యూస్ కన్జ్యూమర్ సర్ప్లస్ ఇఫ్ దే హ్యావ్ మార్కెట్ పవర్. దిస్ ఎనేబుల్స్ దెమ్ టు రైజ్ ప్రైసెస్ అబౌవ్ ద కాంపిటేటివ్ ఈక్విలిబ్రియం. అంటే మార్కెట్ పవర్ అంటే ఒక సంస్థనే మార్కెట్ మొత్తాన్ని డామినేట్ చేస్తూ ఉంటే అప్పుడు ఏం చేస్తుంది అంటే సంస్థ తన ఇష్టమున్న ధర నిర్ణయించి కన్జ్యూమర్ సర్ప్లస్ని తగ్గించే ప్రయత్నం చేస్తుంది. కనుక మార్కెట్లో ఎప్పుడు కూడా ఒక సంస్థ డామినేట్ చేయొద్దు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జియో అనే ముఖేష్ అంబానీ సంస్థ మొత్తం మార్కెట్ని ఆక్రమించింది అనుకోండి, అప్పుడు ఆయన ఎంత పెంచినా మనం చెల్లించాల్సిందే. మార్కెట్లో ఎయిర్టెల్, తర్వాత వడాఫోను, తర్వాత ఐడియా, ఇంకా రకరకాల ఉన్నప్పుడు ఆయన తక్కువగా ఆఫర్ చేశాడు. ఆఫర్ చేసి ఏం చేశాడు, మొత్తం మార్కెట్ని ఆక్రమిస్తున్నాడు. ఇప్పుడు ఆయన పోటీ కోసం వడాఫోన్, ఐడియా రెండు కలిసి VI రూపంలో వస్తున్నాయి, కానీ ఉండే తెలియదు. ఎయిర్టెల్ కూడా నిలబడదో తెలియదు. వీళ్ళు ఉన్నంతసేపు మనకు తక్కువ ధరకి ఇస్తాడు. వీళ్ళు పోయిన తర్వాత మార్కెట్లో డామినేట్ ఆయనది అయిపోయిన తర్వాత అప్పుడు ధర పెంచేస్తాడు, మన కన్జ్యూమర్ సర్ప్లస్ పీకేస్తాడు, ఆయన లాభాన్ని పెంచుకుంటాడు. అట్లా ఒక సంస్థ డామినేట్ చేస్తే కన్జ్యూమర్ సర్ప్లస్ తగ్గే అవకాశం ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. మోనోపలి అంటే ఒకే ఒక్క మార్కెట్, ఒకే ఒక్క అమ్మకందారుడు కానీ ఒకే ఒక్క ఉత్పత్తిదారుడు ఉన్న చోట కూడా ప్రాఫిట్స్ను ఎక్కువగా పెంచుకోవడం కోసం కన్జ్యూమర్ సర్ప్లస్ అంటే ధరను ఎక్కువగా నిర్ణయిస్తారు కనుక కన్జ్యూమర్ సర్ప్లస్ తక్కువ ఉంటుంది. అంటే సంపూర్ణ పోటీ కంటే ఏకస్వామ్యంలో వినియోగదారుని మిగులు తక్కువనా ఎక్కువనా అనే ప్రశ్న వస్తే ఏకస్వామ్యంలో వినియోగదారుని మిగులు తక్కువ అని దృష్టి పెట్టుకోవాలి. పోటీ మార్కెట్లో ఎక్కువ అని గుర్తుపెట్టుకోవాలి. వే టు రెడ్యూస్ కన్జ్యూమర్ సర్ప్లస్ టు ఎంగేజ్ ద ప్రైస్ డిస్క్రిమినేషన్. ఏం చేస్తారు వీళ్ళు మోనోపలిలో, ధర విచక్షణ పాటిస్తారు. అంటే పేదవాడైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక డాక్టర్ ఉన్నాడు అనుకోండి, పేదవాడైతే ఎంత చెల్లించగలడు, 1000 రూపాయలు చెల్లించగలడా, 1000 రూపాయలు ఇద్దామా బిల్ అంటే. ఒక మంచి కోటీశ్వరుడు వచ్చాడు అనుకోండి, 1,00,000 రూపాయలు చెల్లిస్తున్నాను అనుకోండి, దీనికి 1,00,000 ఇద్దండి అంటాడు. అంటే ఎంత వినియోగదారుడు చెల్లించాలనుకుంటాడో అంత పీకేస్తాడు. అట్లా కన్జ్యూమర్ సర్ప్లస్ లేకుండా చేయడానికి ఒక మార్గం ఏంటంటే ప్రైస్ డిస్క్రిమినేషన్. దీని గురించి కూడా మీరు చదువుతారు. ధర విచక్షణ అనేది మన మార్కెట్లో చదువుతాము. ఆ ధర విచక్షణ ద్వారా కూడా వినియోగదారుని మిగులును తగ్గించే ప్రయత్నం చేస్తారు. అది ఎట్లా చేస్తారు, డిఫరెంట్ గ్రూప్స్కు డిఫరెంట్ ప్రైసెస్ని నిర్ణయిస్తారు.
వేరే వేరే కన్జ్యూమర్స్కి వేరే వేరే. ఇప్పుడు సినిమా ట్యాక్స్ పోయారు, పేదల కోసం ఒక రేటు పేదలు చెల్లిస్తారు, ధనికులు చెల్లిస్తారు కనుక ధనికులు ఒక రేటు. అంటే వాళ్ళు చెల్లించాలనుకున్నంత వాళ్ళ నుంచి తీసేసుకుంటారు, పేదలు చెల్లించాలనుకున్నది పేదల నుంచి తీసేసుకుంటారు. ఇప్పుడు ట్రైన్కి వెళ్ళారనుకోండి, ట్రైన్లో లగ్జరీలో ఉండాలనుకునే ధనికుల నుంచి అంతమంది పెద్ద ఎత్తున తీసుకుంటారు, 3,000 ఉంటాయి. అదే పేదవాడు 100 రూపాయలకు చెల్లిస్తాడు పోవాలనుకుంటాడు కనుక జనరల్ కేటగిరీ ఇచ్చి 100 రూపాయలకి పంపిస్తారు. అంటే ఈయనెంత చెల్లించాలనుకున్నాడో ఈయన దగ్గర నుంచి తీసేసుకుంటాడు, ఆయన ఎంత చెల్లించాలనుకున్నాడో ఆయన దగ్గర నుంచి తీసేసుకుంటాడు. అట్లా ధర విచక్షణ పాటించడం ద్వారా వినియోగదారుని మిగులును తగ్గించే ప్రయత్నం చేస్తారు. ఓకే, అట్లా అంటే ఇన్ఎలాస్టిక్ డిమాండ్ చేసేస్తారు అనమాట. ఇన్ఎలాస్టిక్ డిమాండ్ అంటే ధర ఎంత ఉంటే ఎంత చెల్లించాలనుకుందో అంత తీసుకోవడం ద్వారా డిమాండ్లో మార్పు లేకుండా చూసుకుంటారు. మళ్ళీ ఇన్ఎలాస్టిక్ డిమాండ్ అంటే డిమాండ్లో మార్పు ఉండదు, మార్పు ఉండకుండా ధరను వాళ్ళు ఎంత చెల్లించాలనుకుంటారో అంత మొత్తం విధించి వసూలు చేసుకుంటారు. ఇక to completely eliminate consumer surplus, a firm would need to engage in first degree price discrimination. This means charging the consumer the highest price they are willing to pay. నేను ఇంతకుముందు చెప్పింది అదే, ఫస్ట్ డిగ్రీ ధర విచక్షణ. మీకు తర్వాత మార్కెట్లో కూడా చెప్తారు, ఇది గుర్తుపెట్టుకుంటే కూడా. ఫస్ట్ డిగ్రీ ధర విచక్షణ అంటే వినియోగదారుడు ఎంత చెల్లించాలనుకున్నాడో అంత లాగేసుకుంటాడు. ఫస్ట్ డిగ్రీ ప్రైస్ డిస్క్రిమినేషన్ కింద ఇస్తాడు. కన్జ్యూమర్ సర్ప్లస్ 0, కన్జ్యూమర్ సర్ప్లస్ 1, కన్జ్యూమర్ సర్ప్లస్ మోర్ దెన్ 1 ఇట్లా ఇస్తాడు. కన్జ్యూమర్ సర్ప్లస్ ఇస్ 0, కన్జ్యూమర్ సర్ప్లస్ ఇస్ 0 ఎట్ ఫస్ట్ డిగ్రీ ప్రైస్ డిస్క్రిమినేషన్. ధర విచక్షణ మొదటి డిగ్రీ ధర విచక్షణ చూపినప్పుడు వినియోగదారుని మిగులు ఏమీ ఉండదు. అంటే అర్థం ఏంటంటే ఏ వినియోగదారుడు ఎంత చెల్లించాలనుకుంటాడో అంత మొత్తాన్ని లాగేసుకుంటాడు. అలా లాగేసుకున్నప్పుడే దాన్ని ఫస్ట్ డిగ్రీ ధర విచక్షణ అంటారు. ఫస్ట్ డిగ్రీ ధర విచక్షణలో కన్జ్యూమర్కి ఏమీ మిగలదు, నువ్వు ఎంత చెల్లించాలనుకున్నావో అంత విధిస్తాడు. పేదవాని ధర విధిస్తాడు, ధనికుడి ధర విధిస్తాడు. ఓకే, టు గెయిన్ ది మార్కెట్ పవర్ ఏ ఫర్మ్ కుడ్ అడ్వర్టైజ్ టు క్రియేట్ బ్రాండ్ లాయల్టీ. దిస్ విల్ మేక్ డిమాండ్ మోర్ ఇన్ఎలాస్టిక్. ఏం చేస్తారు, మార్కెట్లో పవర్ పొందడం కోసం జియో చూస్తున్నారా మీరు? బహుశా ఈ క్రికెట్ చూస్తున్నారు, ఐపీఎల్లో జియో వాళ్ళ అడ్వర్టైజ్మెంట్లు ఎంత వస్తున్నాయి అసలు, విపరీతమైన అడ్వర్టైజ్మెంట్. మన మొత్తం సినిమా హీరోలు ఈ క్రికెటర్స్ అందరూ వచ్చి జియో ధన్ జియో అనుకుంటూ డాన్స్ చేస్తుంటారు. అట్లా మనల్ని అట్రాక్ట్ చేసుకొని వాళ్ళ వస్తువుకు మనం అలవాటు పడ్డ తర్వాత ఇక మనం ఎంత చెల్లించాలనుకున్నాం అంత ధర విధిస్తాడు, కన్జ్యూమర్ సర్ప్లస్ లేకుండా చేస్తాడు. అట్లా డిమాండ్లో మార్పు లేకుండా చేసి, మనం అలవాటు పడేలా చేసి, డిమాండ్లో మార్పు లేకుండా చేసి ధరను పెంచేసుకొని కన్జ్యూమర్ సర్ప్లస్ లాగేసుకుంటాం. అంటే కన్జ్యూమర్ సర్ప్లస్ లాగేసుకోవడానికి అనుసరించే టాక్టిక్స్లో అడ్వర్టైజ్మెంట్స్ కూడా భాగం వహిస్తాయి. ఈ విధంగా కన్జ్యూమర్ సర్ప్లస్ యొక్క ఇంప్లికేషన్స్ ఉంటాయి. ఐ థింక్ యూ అండర్స్టూడ్ ఇట్. కన్జ్యూమర్ సర్ప్లస్ అంటే ఏంటి అనేది మీరు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు డౌట్స్ అడిగే అవకాశం ఇస్తున్నాను. మనకు 2 నిమిషాలే టైం ఉంది. ఎవరైనా డౌట్స్ ఈ 2 నిమిషాలు అడిగితే అడగండి. ఇఫ్ దేర్ ఎనీ డౌట్ అన్మ్యూట్ చేసుకొని అడగండి. సింపుల్, చెల్లించాలనుకున్న ధరకి చెల్లించిన ధరకి మధ్య ఉన్న తేడానే వినియోగదారుని మిగులు. ఇక దాని చుట్టే మనం తిరిగినాం. ఓకే, వినియోగదారుని మిగులు భావనను మొట్టమొదటిసారి చెప్పింది ఎవరమ్మా? వినియోగదారుని మిగులును ఐసీ అనాలిసిస్ ద్వారా, ఉదాసీనత వక్రరేఖల ద్వారా ఎవరు? జేఆర్ఎక్స్. చెల్లించాలనుకున్న ధర చెల్లించిన ధర సమానమైనప్పుడు వినియోగదారుని మిగులు ఎంత? 0. అదనంగా వినియోగిస్తున్నప్పుడు వినియోగదారుని మిగులు నంబర్ 1, నంబర్ 2 తగ్గును, నంబర్ 3 న్యూట్రల్, నంబర్ 4 బాగా పెరుగును. వినియోగదారుడు వస్తు యూనిట్లను అదనంగా వినియోగిస్తున్న కొలది వినియోగదారుడు మొత్తం ఒక్క నిమిషం, నేను ప్రశ్న అర్థం చేసుకోండి. వినియోగదారుడు అదనపు యూనిట్లను వినియోగిస్తున్నప్పుడు వినియోగదారుని మిగులు తగ్గును. కారణం తగ్గును సార్, మార్జినల్ ప్రైస్ తగ్గును, మార్జినల్ యూనిట్ తగ్గును. కారణంలలో టియు తగ్గును, ఎంయు తగ్గడం వల్ల వినియోగదారుని మిగులు తగ్గుతుంది. ఓకేనా? తగ్గును సార్.
ఎందుకంటే మార్కెట్ ప్రైస్ కాన్స్టెంట్ ఉంటుంది కాబట్టి మార్కెట్ ప్రైస్ ఫిక్స్ గా ఉంటుంది. అది కూడా అడగవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మా అమ్మాయి మంచిగా చెప్పింది. క్వశ్చన్ ఇట్లా ఫ్రేమ్ చేయొచ్చు. ఎట్లా అంటే వినియోగదారుడు అదనంగా యూనిట్లను వినియోగిస్తున్నప్పుడు వినియోగదారుని మిగులు తగ్గును. కారణం ఏ, ఎంయు తగ్గును. బి, మార్కెట్ ధర స్థిరంగా ఉండును. సి, పై 1 మరియు 2. 4 1 మరియు 2. థర్డ్ ఆప్షన్. అనేది 190. బి సార్ మార్కెట్ ధర స్థిరంగా ఉంది. మార్కెట్ ప్రైస్ ఇస్ కాన్స్టెంట్. మార్కెట్ ధర స్థిరంగా థర్డ్ ఉంది. ఆప్షన్ సార్. ఎంయు మార్కెట్ ధర కాదు, అవి 2. ఎంయు తగ్గును, మార్కెట్ ధర మార్కెట్ ధర స్థిరంగా ఉంది. మార్కెట్ ప్రైస్ స్థిరంగా ఉంది. అవి 2 లేకపోతే ఏదో ఒకటే ఉంటే మాత్రం ఆ ఒక్కదాన్ని పెట్టేయచ్చు. థర్డ్ ఆప్షన్ సార్. మళ్ళీ ఎప్పుడైనా కలిసి ఎండ్ చేయాలి మీటింగ్ ని. ఇది ఇంకో క్లాస్ స్టార్ట్ అవుతుంది. ఎండ్ చేస్తున్నాను. ఓకే, బాయ్. ఓకే. సరే జన్న జీవో గురించి ముఖేష్ అంబానీ